ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవీలాగున మాటలాడి తెలియజేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితలను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్టుగా పాలుతేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడలా మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. అందుకు యెహోవా ఆ ప్రకారము జరుగునుగాకని నేను అంటిని. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెందలకడలేచి చెప్పుచూ వచ్చితిని. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదికి రప్పించుచున్నాను. మరియు యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను, యూదా వారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోష చర్యలను జరుప తిరిగి ఉన్నారు. మరియు వారు అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగము చేసి ఉన్నారు. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు నాకు మొర్రపెట్టినను నేను వారి మొరను వినకుందును. యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొరపెట్టెదరు గాని వారి ఆపత్కాలంలో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. యూదాని పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలున్నవి కదా. యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపం వేయవలనని నీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠమును స్థాపించితిరి. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొరపెట్టకము, ప్రార్థన చేయకము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? రొక్కుబళ్ల చేతను ప్రతిష్ఠిత మాంసం తినుట చేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకుందువా? అలాగైతే నీవు ఉత్సహించుదు. అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుపాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నవి. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసి నాకు కోపం పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాడిన సైన్యులకు అధిపతియగు యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకొని ఉన్నాడు. దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని. ఆయన వారి క్రియలను నాకు కనుపరచెను. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రెపిల్ల వలె ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపజేయదము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో నుండకుండా వారు నిర్మూలము చేయదము రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరుగకయుంటిని. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను. వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. కావున నీవు మా చేత చావకుండానట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనాథోతు వారిని గూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని గూర్చి సెలవిచ్చినదేమనగా, నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవ్వనులు ఖడ్గము చేత చంపబడెదరు. వారి కుమారులను కుమార్తెలను క్షామము వలన చచ్చెదరు. వారికి శేషమేమీ లేకపోవును. నేను వారిని దర్శించు సంవత్సరమున అనాథోతు కీడును వారి మీదికి రప్పింతును.